1995 దాకా ముఖ్యమంత్రి కింద ఎవరున్నారండి? స్వయాన చంద్రబాబు నాయుడు గారికి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు ఉన్నారు. అంటే ఆయన ఎన్టీ రామారావు గారిని కించపరుస్తున్నాడు. ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు ఎలా తీసుకున్నారండి? పదవి ఎలా తీసుకున్నారు? ఆయనకు వెన్నుపోటు పొడిచి కాదా? అంటే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ చాలా అన్యాయంగా ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో ఉందని చెప్తున్నాడు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిశ్చితంగా దీన్ని గమనించాలి. నేను ఇవాళ చెప్తున్నా, 1995 మీరు రికార్డ్స్ తెప్పించుకోండి. అప్పుడు మిగులు బడ్జెట్లు ఉన్నాయి. మరి అప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఎలా వచ్చినాయండి చంద్రబాబు నాయుడు గారు? ఇంత పచ్చి అబద్ధం అసెంబ్లీ సాక్షిగా మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీ వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నారు అని అంటే ఇది ఎంత అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు 1995లో మిగిలి బడ్జెట్, అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు. ఆయన వెన్నుపోటు పడిచి కదా మీరు ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కింది. మరి అప్పుడు ఏం చేశారని అడుగుతున్నా. ఇంత అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతారా అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా పరిశ్రమల్ని మేము తరిమేశారని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే లోకేష్ గారిని అడుగుతా ఉన్నా. ఇప్పుడు JSW జిందాల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మహారాష్ట్రకి 3 లక్షల కోట్ల రూపాయలు MOU చేసుకున్నారు. ఇది మీకు చెంపపెట్టి కాదా? ఒక ఇండస్ట్రియలిస్ట్ని, ఒక పారిశ్రామికవేత్తని ఏ రకంగా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టుకుని ఏ రకంగా ఆయన్ని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేశారు. మరి ఆయన 3 లక్షల కోట్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేవాడే. ఆ 3 లక్షల కోట్లు కడప ఫ్యాక్టరీస్లో కానీ వివిధ ఫ్యాక్టరీస్లో కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టేవారు. ఆ JSW జిందాల్ని ఆ రకంగా తరిమేసి ఇప్పుడు మా మీద నిందలు వేస్తారా? పరిశ్రమల్ని తరిమేశారని మీరు కాదా? మొత్తం ఇండస్ట్రియల్ ఫెటర్నిటీలో మొత్తం మీరు ఒక మచ్చలా తీసుకుని వచ్చారు. ఒక ఇండస్ట్రియలిస్ట్ని, ఒక పారిశ్రామికవేత్తని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేశారనేది ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు, మీకు అక్కడ దావోస్లో చెప్తా ఉంది. మీకు అక్కడ దావోస్లో ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా MOU చేయలేదని అంటే మీ తాలూకా వెండేటా పాలిటిక్స్ ఏంటనేది అక్కడ క్లియర్గా అర్థమవుతోంది. ఇది కాకుండా NTR వైద్య సేవ గురించి మీరు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, NTR వైద్య సేవ ఇదివరకు గతంలో ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పౌరుడైనా కానీ చక్కగా వెళ్ళి హాస్పిటల్లో అలా తెల్ల కార్డు చూపిస్తే, హెల్త్ కార్డు చూపిస్తే వైద్యము చేయించుకునే పరిస్థితులు. మరి ఇవాళ ఎక్కడికైనా ఏ హాస్పిటల్కైనా వెళ్తే పరిస్థితులు ఎలా ఉన్నాయండి? మీకే సామాన్యులు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి హాస్పిటల్లోకి వెళ్తే సామాన్యుల పరిస్థితి బిక్కుమని ఉన్నాయి. వీళ్ళ తాలూకా కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్తా ఉన్నాడు, మా దగ్గర డబ్బులు లేవు, ఏదైతే ఆయుష్మాన్ భారత్ ఉందో ఆ స్కీమ్ ఒకటే వర్తిస్తుంది, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇచ్చుకోవడానికి డబ్బులు లేవని. మళ్ళీ ఇవాళ దాని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు NTR వైద్య సేవని. ఇదివరకు జగనన్న ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా, జగనన్న ఉన్నప్పుడు స్కీముల గురించి నేను లిస్టు చెప్పుకుని వస్తే